నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ కండం కంటే ముందు ఫైటర్ అంటే బాగుంటుందేమో. రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హరే కృష్ణ. ప్రభుజీ అనాలి కదా మిమ్మల్ని. మీ అభిమానం. మీరు మిమ్మల్ని ప్రభుజీ అని అంటే కొంచెం ఏమో పెద్దవా దూరం ఏమో అనిపిస్తుంది. మీరు మా ఇంటి సభ్యులు, మా మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు. సో ఎలా ఉన్నారు? ముందుగా సంతోషం తల్లి, ప్రశాంతంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నాం. మీరు ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మరొక్కసారి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ, సార్ 500 ఏళ్ల నాటి కళ మొత్తానికి ఆ నిరీక్షణకి తెరపడింది. ఎట్టకేలకు స్వామి తన స్వస్థలానికి తిరిగి వస్తున్నటువంటి వైనం నిజంగా దేశ హైందవులందరూ కూడా హర్షించేటటువంటి ఘట్టం. 22వ తారీఖు పుష్య శుక్లపక్ష ద్వాదశి నాడు స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఎలా అనిపిస్తోంది సార్? ఏం చెప్పాలి, ఫీల్ ఎక్సైటింగ్ అంతే. దానికోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా గట్టిగా 10 రోజులు అంతే. రాముడు స్వగృహానికి వస్తున్నటువంటి వేళ నిన్న రాత్రి ఎవరితోనో చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా అది తనివి తీరంది. నేపాల్ సీతామర్హి అని అమ్మవారు, సీతమ్మవారు లభించిన స్థలం. అక్కడి నుంచి వాళ్ళు 3000 బహుమతులు, నేను మీ పాపకు ఒక్క బహుమతి ఇచ్చాను, వాళ్ళు సీతాదేవిని వాళ్ళ పిల్ల అనుకుని 3000 బహుమతులు వాళ్ళు 1100 లారీల్లో పంపిస్తూ ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆవిడ ఇన్నాళ్ళకి వనవాసం అయ్యి అగ్ని పరీక్షను ఎదుర్కొని సొంత ఇంటికి వెళ్తూ ఉంది సీతమ్మ తల్లి. మా ఇంటి పిల్ల కదా, మేము బహుమానాలు ఇవ్వకపోతే ఎలా, మా పిల్లని మేము చూసుకోకపోతే ఎలా, ఇలా అంటే మనం ఏం చెప్పలేము. కానీ అదేదో త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, వాతాత్మజ భరతాదులు మాకు సోదరులు మనసా. సీతమ్మ మన తల్లి అంతే. రామచంద్రమూర్తి అంటే ఇక్కడ మన రాముడి ఇంటికి వస్తున్నాడు. రాముడికి ఒక ఇల్లు, ఆ ఇల్లే మన దిల్లు. ఈ 500-600 సంవత్సరాల నుంచి ఆ ఇల్లుకు పడింది చిల్లు. దాని మీద పడ్డాయి రాక్షసుల కళ్ళు. బికాజ్ దే హ్యావ్ కుళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళు నిల్లు నవ్వులుతున్నారు నీళ్ళు. ఏం చేద్దాం, ఇవాళ నిన్న పేపర్లో వచ్చింది ఆ ఇటలీ బార్ డ్యాన్సరు వాళ్ళు రారంట. సో చాలా మంచిదే కదా. ఒక ఆయన దాన్ని స్టేటస్లో పెడితే అమ్మో వస్తుందేమో అని చాలా భయపడ్డాను గురుజీ. దరిద్రం వదిలింది, రాకపోవడం చాలా మంచిది, రాక్షసులు ఎందుకు రావాలి అని చెప్పి. అయితే మాకు అంటే మనందరికీ సంతోషమే, మాకు కొంచెం ఎక్కువ సంతోషం. ఎందుకంటే ఈ రామ మందిరం, ఈ పునఃప్రతిష్ఠ, ఈ ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో ఇందులో మా చేతులు కూడా ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ సంతోషం. 92లో ఎలా సార్? 92లో 1992 డిసెంబర్లో కరసేవ జరిగింది. 90లో కూడా జరిగింది. అప్పటికి ఇంకా చిన్నవాళ్ళం కాబట్టి ఇంట్లో పంపలేదు. 92లో మేము వెళ్ళాం. 90లో అంటే నేను 90కి వెళ్ళి 92కి వచ్చాక 2024కి వద్దాం అంటే ఎంత చెప్పినా అవ్వదు. అయినా ఆ సంతోషం మీతో పంచుకుంటున్నా. చెప్పండి సార్, చెప్పండి. 90లో మేము స్టెన్సిల్ అంటారు తెలుసు కదా, గోడ మీద ఒక రేకు, దాని మీద జై శ్రీరామ్ చలో అయోధ్య లక్షలాదిగా కరసేవకు తరలండి డిసెంబర్ 6, 1992. ఇవి 92లో మేము చలిలో గోడల మీద ఇద్దరిద్దరు పట్టుకుని గోడల మీద అవి బ్లూ కలర్ ఇది కదా నీళ్లు జడిస్తారు ఆ రంగు, అది గోడల మీద దాన్ని అలా వేసేవాళ్ళం.
అయితే 90లో మేము ఒక క్యాంపులో మాకు ఒక పాట నేర్పించారు. అదేంటంటే ఆ, పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేతబూనే జయ రామ రామ రామ, విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగా, పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేతబూనే జయ రామ రామ రామ. అంటే 33 ఏళ్ల క్రితం మేము పాడింది, విన్నది, అన్నది ఈ పాట. ఈ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలాగే రామ శిలాయాత్ర అని, రామ రామజ్యోతి యాత్ర మా బాగా గుర్తు. ఒక అద్దాల బాక్సులో పెట్టుకుని ఆ జ్యోతి, అయోధ్యలో జ్యోతి నుంచి వెలిగించిన జ్యోతి, అలా గ్రామానికి ఆ జ్యోతి వచ్చిందనమాట. అలా చాలా గ్రామాలు తిరిగే వాళ్ళం. అప్పట్లో ఎలా ఉండేది సార్ పరిస్థితి? అంటే చాలా బాగుండేది, ఆ, చాలా బాగుండేది. ఎందుకు బాగుండేది అంటే ఎక్కువ మంది హిందువులు ఉండేవారు కాబట్టి. ఇప్పుడు అంటే మరి మరి మేము అంటే బాగుండదేమో అనకుండా ఉండలేం. మన మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే బొందుగాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. బొందుగాళ్ళు, వాడి పేరేమో రాంబాబు, వాడి పేరేమో సుబ్రహ్మణ్యం, వాడి పేరు అప్పారావు, వాడు అయితేనేమో గొర్రె అయి ఉంటాడు, లేకపోతే సెక్యులర్ కుక్క అయి ఉంటాడు. వాడు ఒక్కడిగే పెద్ద ఏదో సెక్యులరిజం ఉన్నట్టు బిల్డప్ ఎత్తుంటాడు. సెక్యులరిజం అంటే అసలు దేన్ని నమ్మకూడదు కదా, ఒకదాని వైపే ఉండటం అంటే ఎలా చూడొచ్చు దాన్ని? బయలువారు మీరు హోల్సేల్ డిక్షనరీలో ఉన్నది మాట్లాడకూడదు. ఇండియాలో సెక్యులరిజం వేరు. ఇండియా సెక్యులరిజం ఏంటంటే హిందుత్వాన్ని నాశనం చేయడం, హిందువులను అనగదొక్కడం, హిందూ దేవాలయాలు డబ్బులు తినేస్తూ దానికే చిల్లుపోవడం. ఒక గుడ్ న్యూస్ చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తాను. తప్పకుండా. అన్నపూర్ణే అని మొన్న ఒక సినిమా ఓటీటీలో వచ్చింది. ఇందాక ఎవరో స్క్రీన్ షాట్ పెట్టారు, ఆ దరిద్రాన్ని తీసేసారు అని క్షమాపణ కూడా చెప్పారు. లిక్ ఫిక్స్ ఎవడో ఉన్నాడు వాడు. సో అంటే ఈ డైరెక్టర్లు వాడు హిందువే, వాడు తీసినోడు అంటే బొందుగాడు. మీకు చెప్పానుగా, ఒక దేవాలయ అర్చకుని కూతురు చక్కగా స్వామివారికి తల్లిగా అంటారు. స్వామివారికి వంట నివేదన చేయాలి. ఆ నివేదన చేసే క్రమంలో చక్కగా పులిహార కావచ్చు, బిసిబేడాబాద్ కావచ్చు, పరమాన్నం కావచ్చు, పొంగల్ కావచ్చు. ఇది ధనుర్మాసం. ఒకే డైలాగ్తో మీకు ఈ ధనుర్మాసం చెప్పేస్తాను. రంగడే దైవం, పొంగలే ప్రసాదం. సింపుల్. అలాంటిది వీడు లవ్ జిహాద్ని ప్రమోట్ చేయడానికి, అంటే ఇదంతా సోల్డ్ బ్యాచ్. చెబితే బాగుండదు కానీ చెప్పబోతే కూడా బాగుండదు. మీకు అమ్మాయి పేరు బుజ్జిగాడి సినిమా అని తెలుసు కదా, త్రిష. ఇంకొక అమ్మాయి ఉంది సంజన. అమ్మాయి థ్యాంక్స్, పేర్లు గుర్తురాలే ఇంకా, అందుకంటే బండ గుర్తులే. ఈ సంజన అనే అమ్మాయి ప్లస్ ఆవిడ టీవీలో వస్తుందండి, ఆవిడ పేరు ఆమని, ప్లస్ ఇంద్రజ. వీళ్ళందరూ లవ్ జిహాద్ బాధితులే. ముస్లిమ్స్ ని పెళ్లి చేస్తారు. మనకు కనపడడానికేమో పట్టు చీర కట్టు బొట్టుతో బాగానే ఉన్నారు, కానీ వాళ్ళందరూ లవ్ జిహాద్ ఎఫెక్టెడ్ ఉమెన్స్. లవ్ జిహాద్ ప్రమోషన్లో భాగంగా నయనతారతో ఆ సినిమా తీశారు. అంటే ఆ అమ్మాయి ముస్లిం అబ్బాయిని తో కుకింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినట్టు, కుకింగ్లో మనం డిఫరెన్స్ చూపించకూడదు కాబట్టి కెరియర్ని చేసుకుంది తను కుకింగ్ ని. కాబట్టి అన్ని కర్రీలు వండేయాలి. ఆ కర్రీలు వండేటప్పుడు వర్రీ పడకుండా మటన్ కూడా వండేయాలి. వండేటప్పుడు మళ్ళీ దాన్ని హలాల్ చెయ్యాలి. అసలు ఈ దరిద్రం మాకెందుకు? ఓపెన్ ఛాలెంజ్ మన భయ్యాలందరికీ. అమ్మవారికి పొట్టేలు ఇస్తే హలాల్ చేయకుండా తింటాం అని చెప్పండి. హలాల్ చేయడం అంటే ఏంటి సార్? బాగుండదు కానీ చెప్పాలి. చక్కగా తుపుకు 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 అని ఉమ్మేయడం అని వాళ్ళే చెప్పారు, మన సొంతమేం కాదు. తినేవాళ్ళు తప్పు తప్ప నేనైతే నా 100% సపోర్ట్ ముస్లిమ్స్కే ఉంటుంది. ఎందుకంటే అంటే వండేటప్పుడు అలా ఉమ్ముతారా? అది వాళ్ళ నియమం. అది నిన్నెవడు తినమన్నాడు? వాళ్ళ నియమం అది. వాళ్ళ నియమాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. నువ్వేమో అంటే మరి బాగుండదు. హార్ష్గా చెప్తున్నాను. నువ్వు వెళ్ళి హలాల్ అయిందా అని అడుగుతావు. పొలాల్లో తినాల్సిన వాడు హలాల్ నీకెందుకు నాన్న? అప్పుడు ఆయన పేరు ఏదో ఉందండి, సిరాజ్ అని. ఆయన ఓపెన్గా చెప్పాడు, మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసాం. ముస్లిం సోదరులు ఎవరైనా సరే ఏ షాప్కి వెళ్ళినా హలాల్ అయిందే కొనుక్కోండి తినండి అని చెప్పాడు.
మరి హిందూ సోదరులకు నేను చెప్తున్నాను, మీరు హిందువులైతే అలా తినకండి. వెరీ సింపుల్. వాళ్ళని ఫాలో అవనివ్వండి, మీరు ఫాలో అవ్వండి. వాళ్ళ కూడా మీకెందుకు ఉమ్మేసింది? నీకు ఇంగితం ఉండ ఏమంటే వాళ్ళకి నచ్చిందండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, నీకెందుకు? అలాగే నిన్న మీరు పాస్లో పెట్టండి. మొన్న ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో అరుణ రెస్టారెంట్, నీలిమా రెస్టారెంట్ ఉందని ఎవడో మనోడు వెళ్ళిపోయి కూర్చుని ఆర్డర్ ఇచ్చాడు. లోపల అందరూ ముస్లిమ్సే ఉన్నారు. ఆ వండిన దాంట్లో ఉమ్మేస్తుంటే ఇతను ఫోటో దిగిపోయాడంట, కొట్టారంట. ఓనర్ ఏమో హిందూ అంట. సరే, అది ఫేస్బుక్లో వచ్చింది. ఓనర్తో సంబంధం లేదు. వండేవాడు ఒకవేళ ముస్లిం అయితే తను హలాల్ చేస్తాడా? కాదమ్మా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు బాగా పట్టుకుంటుంది. వెదర్ పాకిస్తాన్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఇది హిందుస్థాన్, ముస్లిం రిమైన్ ముస్లిం. ఇన్ ఇంగ్లాండ్ ఆర్ ఇండియా ఆర్ ఇండోనేషియా, క్రిస్టియన్ రిమైన్ క్రిస్టియన్. బట్ పోయాకాలం నీ ఒక్కడికే వస్తుంది. నేను సెక్యులర్ని అనిపించుకోవడానికి నువ్వు బొట్టు తీసేస్తావు, నువ్వు గాజులు తీసేస్తావు, నువ్వు టోపీ పెట్టేసుకుంటావు, పాచిపోయిన కేకులు తిని మెరీ క్రిస్మస్ అనేస్తావు. అంటే నీకు స్వాభిమానం లేదా? నీకు స్వాభిమానం లేదారా నీకు? ఇప్పుడు రెస్పెక్ట్ అంటే ఏంటండి? మొన్న మనం ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. అది ఎప్పుడు వీడియో నాకు తెలీదు. ఎవరో టోపీ పెట్టిపోయారు ఏదో ఫంక్షన్కి, ఇలా దోచాడు. ఆ ముస్లిం టోపీ ఏదో పెట్టాలనుకుంటే అది తోచాడు. ఎందుకు పెట్టుకోలే? ప్రతి చోట ఈ టోపీలు పెట్టే ప్రోగ్రాం ఏంటి మనకి? కదండి. మనం ఎవరింటికన్నా ముస్లిం ఫంక్షన్కి వెళ్ళి బొట్టెట్టుకోమంటున్నాం అంటలే కదా. ఈ ప్రమోషన్ పెట్టుకుంటారా? కాదు, పెట్టుకోరు కదా. కాబట్టి నేనేమంటా అంటే, ముస్లిం బిహేవ్ యాజ్ ఏ ముస్లిం, క్రిస్టియన్ బిహేవ్ యాజ్ ఏ క్రిస్టియన్. మరి ఎందుకేంటి బాగుండదు, మీ దగ్గర తిట్టకూడదు. సరే, మనం ఇంకా వదిలేసేయండి. ఈ రామాలయం విషయంలో మీరు అప్పుడు ఎలా ఉందని ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అప్పుడంతా అంటే కొంత మారణ హోమం క్రియేట్ అయింది, అప్పట్లో చాలా ఫైట్స్ జరిగాయి, ఇట్లాంటివన్నీ విన్నాను. అంటే నేను 92 చాలా అద్భుతం, చాలా పీస్ఫుల్, చాలా జాయ్ఫుల్. కానీ స్వామి పాకలో ఉండటం అనేది నేను ప్రత్యక్ష నిదర్శనం. నేను చిన్నోడైనప్పటికీ కూడా ఎలా చూస్తారు? అంటే 90 విషయంలో ఈ రామజ్యోతి, రామశిలా పూజన అంటే ఇటుక, ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కో ఇటుక అది పూజించబడ్డం. ఆ ఇటుకలు మళ్ళీ నేను అయోధ్య వెళ్ళాను, వీడియోస్ కూడా ఉన్నాయనుకోండి. అంటే తెలుగు ఇటుకలు పేర్లు ఉంటాయి, జై శ్రీరామ్ అని. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, అంటే అన్ని రాష్ట్రాల నుంచి అందరి పార్టిసిపేషన్ అందులో ఉంది. 5 లక్షల పైన గ్రామాల హిందువుల్లో. అయితే 90లో రామజ్యోతి, రామశిలా పూజన, రామరథయాత్రలు ఇవన్నీ చాలా జరిగినాయి. 92లో కరసేవకి పిలిపించారు. కరసేవ అంటే కూడా చాలామందికి హిందీ పదం తెలియలే. కర అంటే చేతులు, కరం అంటే చేతులు కాదు తల్లి. సేవ చేయడం అంతే. దానికి ఏదో పేర్లు పెట్టేశారు వీళ్ళకి తెలియక, కారు సేవ అది ఇది. అయితే మేము వెళ్ళాం. మేము ఒక 6 రోజుల ముందే, బహుశా డిసెంబర్ 1కేమో వెళ్ళాం రైల్లో. మంచి చలి. ఇప్పుడు ఎలా ఉంది చలి? భయంకరం. మాకు టెంట్స్ ఇచ్చారు, ఆ టెంట్స్లో ఉన్నాం. కింద గడ్డి అది, ఇంకా పూరీలు, చపాతీలు, పరోటాలు. అయితే ఎలా ఉండేది అన్నదానికి కోసం ఇదంతా మాట్లాడుతున్నాను. మాకు పూరీలు ఇచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, చపాతీలు ఇచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మీరు తీసుకున్నారు? 92లో నాకు బాగా గుర్తు. మాకు బెల్లం మొక్క కూడా ఇచ్చారు, ఊరగాయ కూడా ఇచ్చారు. మరి అప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకని మీరు హలాల్కి అప్పుడు మరి హలాల్ కూడా అప్పుడు లేదా? అసలు ఆ పదమేమీ లేదు కదా. తర్వాత అది కాక ఇప్పుడు అప్పుడు తేడా ఏమిటంటే, ఈ విభజనవాదం అంటే విదేశీ భజనవాదమే విభజనవాదం. నన్ను వాడెవడో మరి ఏదో యూనివర్సిటీలో ముస్లింకో దేశం ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చాం కదా బాబు 2. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెంబడి ఉండాలంట. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చూపిస్తాను నేను. దాన్ని షఫీ అనే ఓ ముస్లిం అబ్బాయికే పంపించాను ఆస్ట్రేలియాలో. పంపిస్తే తన్ని తగలేయాలని ఎదవలని అక్కడికి వెళ్ళమని చెప్పండి అని పెట్టాడు. దేశభక్తి ఉన్నవాడు, అబ్దుల్ కలాం లాంటి భావజాలం మనకు కావాలి.
వీ వాంట్ అబ్దుల్ కలాం, నాట్ అబూ సలీం. వీ వాంట్ అబ్దుల్ కలాం, నాట్ అబూ సలీం. కరెక్ట్. వీ వాంట్ బిస్మిల్లా ఖాన్, నాట్ బిన్ లాడెన్ కదా. పాకిస్తాన్ జిందాబాద్ అన్న ప్రతి ఓడు లంగే, దొంగే. సో వాళ్ళ పట్ల మాకు బెంగ ఉంటుంది. అయితే విషయం ఏంటంటే 92 రోజు మమ్మల్ని భజన చేయడం, కీర్తన చేయడం, ఆ కట్టడం అది కనబడుతూ ఉండేది. 92 డిసెంబర్ అప్పుడు కట్టడానికేనా? మరి అదే కదమ్మా. ఇన్నాళ్ళు పట్టింది, ఇన్నేళ్ళు. 480 ఏళ్ళు పైన పట్టిందమ్మా. ఎందుకంటే ఇది ఎవరి వల్ల సాధ్యపడిందని అనుకోవచ్చు ఇప్పుడు జరగడం 2024లో ఇది మొత్తానికి సాకారం అవ్వడం ఎవరి వల్ల సాధ్యపడింది? మా కొన్ని కోట్ల మంది కళ, కొన్ని లక్షల మంది బలిదానం, కొన్ని లక్షల మెదళ్ళు, లక్షల కోట్ల హృదయాల యొక్క తపన, తపస్సు, ఋషులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సామాన్యులు, మాన్యులు అందరి యొక్క కృషి, అందరి యొక్క కృప. అయితే మన భాగ్యవశాన ఉండవలసిన వాళ్ళు ఉండవలసిన స్థానంలో ఉన్నారు కాబట్టి రాముడు ఉండవలసిన స్థానానికి వస్తున్నాడు. దాన్ని ఏమంటారే, మనకి స్వతంత్రోద్యమం విషయంలో ఒక జోక్ చెప్తూ ఉంటారు. ఏంటంటే ఒక్క రక్తం చుక్క చెందకుండా స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అంటూ. అది పచ్చాబద్ధం. ఎందుకంటే 47 పార్టీషన్ అయితేనే ఈ దేశం ముక్కలై లక్షల మంది చనిపోయి, లక్షల మంది నిరాశ్రయులై, లక్షల మంది మానభంగానికి, హత్యకి గురిగావింపబడితే, పాకిస్తాన్ అనే పందుల దేశం పుడితే ఈ దేశం ఇలా ఉంది. అయినా కూడా దీన్ని ఇంకా ముక్కలు చేస్తాం అంటూనే ఉన్నారు ఇప్పటికీ. మన ఓవైసీ ఉన్నారు కదా, పెద్ద ఓవైసీ, ఆయన డైలాగ్ కూడా వేస్తున్నాడు. అంటే ఎంత దురదృష్టకర విషయం అంటేనే, బాబర్ అనేవాడు ఎవడండి? దొంగ, డెకాయిట్ కదా. వేరెవర్ ఈ గోస్ ఈ కిల్స్ ఉమెన్స్ అండ్ డిస్ట్రాయ్ ద సిటీస్. హిస్టరీ అది. ఆ దొంగోడికి మన దేశ ముస్లిమ్స్కి సంబంధం ఏంటి? సో కామెంట్లో ఎవరైనా తెలియజేయగలరు. టిప్పు సుల్తాన్ అయినా, బాబర్ అయినా, గజనీ అయినా, తైమూర్ అయినా, తొగలక్ అయినా, వీళ్ళంతా దొంగలు. ఈ దొంగలకి మన దేశం సంబంధం ఏంటమ్మా కదా. ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ మన దేశంలో ఉన్నారో వాళ్ళని, ఎవరినైనా, నన్ను, ఒక ఇమానియల్ని, ముగ్గురిని కొంచెం బ్లడ్ తీసుకుని టెస్ట్ చేయండి. ముగ్గురు DNA ఒకటి ఉండదు లేదో అడుగుదాం. ముగ్గురితో ఒకటే ఉంటుంది. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా మొక్క చెప్తాను నేను. జేమ్స్ ఫాదరు జాక్సన్, హై హై జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. అర్థమైందిగా? మూలం ఎక్కడదే అమ్మ? మీరు నవ్వుతారు, చెప్పకపోతే బాగుండదు. అనిల్ అనే అతను నాతో గొడవ పడుతూ ఉన్నాడు, యూట్యూబ్లో తిడుతూ ఉన్నాడు 2-3 రోజుల నుంచి. సరే తిట్టాడు. నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరున్నారమ్మా, మీ అమ్మగారి పేరు ఏంటమ్మా? అన్నపూర్ణ. టక్కని చెప్పారుగా, టైం ఏం తీసుకోలేదుగా, ఒక నిమిషం ఆలోచించలేదుగా. మా అమ్మ పేరు విజయలక్ష్మి. చెప్పడానికి ఎంతసేపు? సెకండ్స్. వాడిని 2 రోజుల నుంచి వాళ్ళ అమ్మ పేరు చెప్పించలేకపోతున్నానమ్మా నేను. ఇప్పటికి కూడా చెప్పలేదమ్మా. ఎందుకు చెప్పట్లే? ఇప్పుడు నేను చెప్పిందే, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు అక్కడే. వాడు ఇప్పుడు చెప్పేశాడు అనుకో, వాళ్ళ అమ్మ పేరు కూడా అన్నపూర్ణ, విజయలక్ష్మి, శుభలక్ష్మి చెప్పాల్సి వద్ది. చెప్తే ఏముంది? దొరికేస్తాడు. దొరికితే నరికేస్తాం. అంటే వాడు మనవాడే కదా, మనకి పుట్టినాడు కదా. వాడు ఏదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు ఫీల్ అయిపోతున్నాడు. మా క్రైస్తవులు అంటుంటాడు. నువ్వు అసలు క్రైస్తవుడే కాదుగా, మా క్రైస్తవులు కనిపెట్టినా అంటాడు. అసలు నువ్వు పుట్టింది మాకు కదా. ఇది నా చాయిస్ అని అంటారు సార్. నేను నేను దాన్ని కాదన్నగా, దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు మీరున్నారమ్మా, ప్రాక్టికల్గా మాట్లాడదాం. మీరు ఇంతకుముందు ఏ ఛానల్లో చేశారు? నేను ఇంకా రకరకాల ఛానల్స్ సార్. వాట్స్ రాంగ్? వాట్స్ రాంగ్? నవ్ యూ కమ్ టు దిస్ ఛానల్. వాట్స్ రాంగ్ అని. కానీ మీరు ఏమనకూడదంటే, ఇన్ని ఛానల్స్లో మా ఛానల్ ఒకటే గొప్పది, మిగిలిన పనికి మళ్ళీ అనకూడదు.
కదా కరెక్ట్. అంతే. మీ మీ ఫైటింగ్ కూడా అదే. Same. ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళకి వదిలేస్తారు. తప్పే ఉందమ్మా. అమ్మ ఇప్పుడు మీరు గౌరీ పూజ చేస్తారు, చేస్తా ఇంట్లో ఇంత పసుపు ముద్ద, 3 కుంకుమ బొట్లు, గణపతి అంటావా గౌరీ అంటావా, మాకేంటి అబ్జెక్షన్? మనం కొబ్బరికాయ నీట్గా ఒక కలశంలో పెట్టి అమ్మవారి ముఖం పెట్టి, మా అమ్మ పాడిందే పాడతాను, మా అమ్మ లేదు మీరు మా అమ్మలాగా మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా పాడి వినిపించాను నేను. మా అమ్మ పక్కన కూర్చుని పూజ చేయలేదు, నేను మా నాన్న పార్టీ, మా నాన్న పక్కన మా అమ్మ మొక్కన్నారు కానీ మా నాన్న పార్టీ. అయితే ఇది దేవుడి గది, ఇలా 5-6 గుమ్మాలు ఇలా పరిగెడుతూ ఆడుతూ ఉండేవాళ్ళం కదా. మా అమ్మ కూర్చుని పాడింది అలా చెవిలో పడిందే మా అమ్మ చనిపోయేటప్పుడు నేను పాడి వినిపించాను. అమ్మ నువ్వు ఇది పాడేవే అన్నాను. ఏం పాట? జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయమంగళ గౌరీ దేవి. నాకు అంతే గుర్తుంది. మరి తర్వాత ఎవరికైనా తెలిసి మా అమ్మగారు కూడా ఇదే పాట పాడతారు. అంతేనా? ఆ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ చెప్పండి. నాకు ఇంకేం తెలియదు, ఆ మొక్క ఒకటే. నాకు ఈ మొక్కే తెలుసు. దొందే బాగా దొరికారు అమ్మ. సరే, కాబట్టి ఇలా మనం 92 విషయంలోకి వస్తే వాళ్ళకి నివాస గృహానికి మా చేతులు కూడా ఉన్నాయి. అలా ఈ ఇటుకు బట్టి ఊరవతలు ఎక్కడో అయోధ్య ఊరవతలు ఉంటే ఒక్క ఇటుక మళ్ళీ అక్కడికి రావడానికి 2-3 వేల చేతులు దాటి వచ్చేది. అంత క్యూ, అక్కడి నుంచి నిలబడాలా ఒకటి. అలా మేము అక్కడే దగ్గరలో ఉన్నాం. అది మా అదృష్టం. నేను ఒక గుంటూరు కరసేవకు. అలా ఈ భాగ్యం మేము పొందాం. ఈ దేశం రాముడిది, ఈ దేశం శివుడిది, ఈ దేశం కృష్ణుడిది. ఎడారి మతాలకి ఈ దేశానికి ఏ సంబంధం లేదు. ఎవరైతే ఇతర మతాలను అనుసరిస్తున్నారో అలా అనుసరించడాన్ని మనం వ్యతిరేకించాం. కానీ మా నాన్న మంచోడు అనటానికి మేమేమి వ్యతిరేకం కాదు. మీరు మీ నాన్నగారి గురించి గంట మాట్లాడండి, 2 గంటలు మాట్లాడండి, మాకు బోరు కొడితే డోర్ తీసి వెళ్ళిపోతాం. అంతేగాని మా నాన్న గొప్పోడు, మీ నాన్న ఏదో తక్కువ చేసినప్పుడు మరి మాకు కూడా మరి చొక్కా ఒకటే కదుగా మడతెట్టడం